మనమందరం కూడా దేవుణ్ణి చాలా బాగా నమ్ముతాం అనమాట. ఏ మతాల వాళ్ళు ఆ మతాల దేవుణ్ణి బాగా నమ్ముతూ కొలుస్తూ ఉంటారు. అయితే మన సీఎం చంద్రబాబు గారు కూడా ఆయనకు నచ్చిన దేవుణ్ణి తలుచుకున్నాకే ఏ పనైనా మొదలు పెడతారు. సో కుదిరినప్పుడల్లా ఆ దేవుణ్ణి దర్శించుకుంటారు. అసలు ఎవరు ఆయనకి ఇష్టమైన దైవం ఎవరు అంటే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాకుండా గతంలో కూడా కావచ్చు, ఆయన రాజకీయాల్లోకి వచ్చినా రాకముందైనా కూడా ఎప్పుడైనా కూడా అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఖచ్చితంగా దాన్ని ప్రారంభించే ముందు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఖచ్చితంగా తలుచుకుంటాడు. ఆయనతో పాటు ఎక్కడికి వెళ్ళినా కూడా అది విదేశాలకు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు కావచ్చు, వేరే ఊరికి కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటు వెంకటేశ్వర స్వామి ప్రతిమలు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఫోటో కావచ్చు, లేకపోతే ప్రసాదం మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆయన అక్కడ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పటికీ కూడా తనతో పాటు తీసుకెళ్ళి అక్కడ పూజ చేసుకొని ప్రసాదం తిన్న తర్వాతనే ఆయన చేయాల్సిన పనికి సంబంధించిన ప్రారంభోత్సవం అనేది చేస్తూ ఉంటాడు. సో అదేవిధంగా చాలా మంది కూడా ఇది తెలియదు. ఎందుకంటే మొన్న రీసెంట్గా సీఎంగా గెలిచిన తర్వాత కూడా ఆయన తిరుపతికి వెళ్ళి మొక్కులు కూడా చెల్లించుకున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి అమరావతికి సంబంధించిన పనులు కూడా పునః ప్రారంభించబోతున్నారు. సో దానికోసం కూడా ఆయన ఖచ్చితంగా అక్కడ అమరావతిలో మాత్రం శ్రీనివాస కళ్యాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఆ కళ్యాణానికి అమరావతిలో ఉన్న ప్రతి ఒక్క గడప కూడా ప్రారంభోత్సవం అందించాలి. ప్రతి ఒక్క గడపలో ఉన్న వాళ్ళు కూడా రావాలి, ప్రతి ఒక్క రైతు కూడా రావాలి. ఎందుకంటే రైతుల కోసమే ఇప్పుడు మనంతా ఇదంతా కూడా చేస్తున్నాము. అండ్ అమరావతి అనేది మన రాష్ట్రం యొక్క కళ. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అమరావతి కావాలి కావాలి అనుకుంటున్నాం తప్ప ఎవ్వరం కూడా దీనికి కృషి చేయట్లేదు. అండ్ అప్పట్లో మేము కొంతవరకు కృషి చేసినప్పటికీ కూడా దాని మధ్యలోనే వదిలేశారు. సో ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం కాదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పనులన్నీ కూడా పునఃప్రారంభిస్తున్నాము. సో అందుకోసమని శ్రీనివాసుని పేరు మీదట ఓన్లీ నేను వెళ్ళే దర్శించుకొని నేను వెళ్ళే అక్కడ ప్రసాదం పెట్టడం కాదు, మీ అందరినీ కూడా ఇందులో పాలు పంచుకునే విధంగా చేయాలనే విధంగా ఇక్కడ అమరావతిలో మాత్రం చంద్రబాబు నాయుడు శ్రీనివాస కళ్యాణం చేయబోతున్నారు. అది కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే. సో దీనికి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి అందరూ కూడా శ్రీనివాసుని కృపా కటాక్షాలకు పాత్రలు కావాలనే విధంగా కూడా ఆయన కోరుకోవడం జరుగుతుంది. సో ఆయన తలపెట్టే ప్రతి ఒక్క పని కూడా శ్రీనివాసుల ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలి. అది ఆయనకు ఒక సెంటిమెంట్. అది చిన్న పని కావచ్చు, ఏదైనా పెద్ద పని కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి కావచ్చు. సో అన్నిటికీ శ్రీనివాసుల ఆశీస్సులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ శ్రీనివాసుని కళ్యాణం అయిపోయిన తర్వాత అమరావతికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆయన మాత్రం చాలా అంటే గ్రాండ్గా ప్రారంభించబోతున్నారు. ముళ్ళ కంపలు కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా క్లీన్ చేయడం కావచ్చు, అన్ని కూడా. సో మొత్తానికైతే అమరావతికి మంచి రోజులు వచ్చాయి. ఇంకా తొందరలోనే మన రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉంటుంది అనే పేరు గర్వంగా చెప్పుకునే విధంగా ప్రతి ఒక్క ఆంధ్ర వ్యక్తి కూడా గర్వంగా చెప్పుకునే విధంగా చంద్రబాబు నాయుడు మాత్రం పనులు చేయబోతున్నాడు.